నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 20 మంది దుర్మరణం, పలువురికి గాయాలు. లారీలో కంకర బస్సులో పడడంతో దుర్ఘటన, ప్రయాణికుల ఆర్తనాదాలతో హృదయ విదారక వాతావరణం. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు, కొనసాగుతున్న సహాయక చర్యలు. బాపట్ల జిల్లా సత్యవతిపేట వద్ద కారు లారీ ఢీ, 4 మృతి, 2కి తీవ్ర గాయాలు. లండన్లో పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీలు, విశాఖ భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానించనున్న చంద్రబాబు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు లారీ ఢీకొని 2 డ్రైవర్లతో సహా 19 మంది మృతి చెందారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో చిక్కుకున్న వారిలో 15 మందిని సహాయక సిబ్బంది బయటకు తీశారు. లారీలో ఉన్న కంకర పడడంతో బస్సులో ప్రయాణికులు కూరుకుపోయారు. ఘటనా స్థలిలో 3 జేసీబీల సహాయంతో క్షతగాత్రులను బయటకు తీస్తున్నారు. ప్రయాణికుల ఆర్తనాదాలతో ఘటనా స్థలిలో హృదయ విదారక వాతావరణం కనబడుతోంది. మొత్తం కంకర్లు ఉన్నారు జనాలు. కంకర్లు అటు సైడ్ మొత్తం పోయారు, అటు సైడ్ ఉన్న వాళ్ళు మొత్తం పోయారు, కంకర్లో పోయారు. మొత్తం కంకర్లు ఉన్నారు జనాలు. కంకర్లు అటు సైడ్ మొత్తం పోయారు, అటు సైడ్ ఉన్న వాళ్ళు మొత్తం పోయారు, కంకర్లో పోయారు. సంబంధించి కూడా పూర్తి వివరాలు ఇటు పోలీస్ అధికారులు కానీ తర్వాత మిగతా డిఎంహెచ్ఓ కానీ తర్వాత వైద్య అధికారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు అయితే సేకరించడం జరిగింది. మొత్తం ముందు భాగం కూర్చున్న బస్సులో ముందు భాగం కూర్చున్న వారే ప్రధానంగా మృత్యువాత పడినట్టు కూడా ప్రత్యేక సాక్షులు కానీ ప్రయాణికులు కానీ చెప్తున్నారు. అంటే ఇటు చేవెళ్ళ నుంచి వికారాబాద్ వెళ్లే లారీ ఏదైతే ఉందో ఆ లారీ వచ్చే సమయంలో కూడా కంకర్తో వచ్చిన లారీ కూడా మొత్తం బస్సులో పడి బస్సులో ఊపిరి ఆడక చాలామంది చనిపోయినట్లయితే ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం రాజేంద్ర డీసీపీ గారు ఉన్నారు. అన్నది ప్రైమ్ డీటెయిల్స్గా ఏమైంది తెలుసు సార్? అంటే ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయినట్లు మీరు గుర్తించారు జరిగింది, ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారు? ఇప్పుడు 19 మెంబర్స్ వచ్చింది. 19లో 7 మెంబర్స్ ఐడెంటిఫైడ్. ఇంకా రిలేటివ్స్ వస్తున్నారు. మనం అవన్నీ ఐటమ్స్ అవన్నీ చెక్ చేసి ఇంకా ఐడెంటిఫై చేస్తున్నాం. అంటే వాళ్ళకి ఎక్కడికి పంపిస్తారు సార్? క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కూడా ఇప్పటికే సీఎం స్పందించారు కాబట్టి రిపేర్ ఏదైతే ఇంజూర్డ్ ఉన్నారు వాళ్ళకి పిఎంఆర్ కానీ తర్వాత వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నాం మనం. ఠీకే
ఆ ఘటన స్థలానికి సంబంధించి కూడా ఆ వివరాలు తెలుసుకుంటున్నాం. వివరాలకు సంబంధించి కూడా పూర్తిగా వివరాలు తెలుసుకున్న తర్వాత ఇంకా వారికి మెరుగైన వైద్యం అందించడానికి కూడా వివిధ ఆసుపత్రికి తరలించడానికి కూడా చూస్తామని చెప్తున్నారు. ఘటన స్థలానికి ఇప్పటికే చెవెళ్ళ ఎమ్మెల్యే చెవెళ్ళ ఎంపీ కూడా ఘటన స్థలానికి తెలుసుకుని తర్వాత క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా వారైతే వివరాలు సేకరిస్తున్నారు. వివరాలకు సంబంధించి కూడా ఏం జరిగింది అనే దాన్ని కూడా ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. చూస్తున్నాం ప్రస్తుతం చెవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఘటన స్థలానికి ఇటు చెవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా వచ్చి తర్వాత ఈ ఘటన పైన కూడా వివరాలు అయితే సేకరిస్తున్నారు. మరొక పక్క ఘటనకు సంబంధించి కూడా అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. కానీ ఈ బీజాపూర్ హైవే ప్రధానంగా రహదారికి సంబంధించి కూడా గతంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరగడం జరిగింది. ప్రమాదాలకు సంబంధించి కూడా ప్రభుత్వం స్పందించి వెంటనే సహాయక చర్యలు ఇటు రోడ్డు అభివృద్ధికి సంబంధించి కూడా చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా ఇటు ఎమ్మెల్యే అయితే ప్రస్తుతం కొద్దిసేపటి కింద అయితే మాట్లాడడం జరిగింది. అయితే కొన్ని రోజుల నుంచి కూడా ఈ పెండింగ్ ఉండడంతో కూడా ఈ ప్రమాదం ఏదైతే బీజాపూర్ ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి పైన ఈ అనేక ప్రమాదాలు జరగడం జరిగింది. ఆ ప్రమాదాల్లో తొలగించడానికి కూడా ప్రస్తుతం అయితే అనేక వాటిని చెట్లను తొలగించి తర్వాత వాటిని వేరే ప్రాంతంలో వేయడం తర్వాత వాటి అన్ని కూడా క్లియరెన్స్ వచ్చాయని చెప్పిన తర్వాతనే ఈ అభివృద్ధికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే చేసిన పరిస్థితిలో ప్రస్తుతం ఒక్కొక్కరు కూడా ఈ ఘటన స్థలాన్ని చేరుకున్న తర్వాత ఒక్కొక్కరు కూడా ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వచ్చి తర్వాత వివరాలు తెలుసుకొని తర్వాత ఈ ఘటన సంబంధించి కూడా ఏం జరిగింది దాని మీద కూడా ప్రస్తుతం అయితే అధికారులు ఆరాధిస్తున్నారు. కానీ ఇప్పటికే అదృష్టవశాత్తు దాంట్లో బస్సులో ఉన్న కండక్టర్ కూడా అదృష్టవశాత్తు అయితే ప్రాణాలతో బయటపడి తీవ్ర గాయాలతో అయితే ప్రస్తుతం ఇటు చెవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతుంది. కానీ ఈ బస్సులో ఆమె చెప్తున్న ప్రాథమిక వివరాల ప్రకారం మొత్తం 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. దాంట్లో 19 మంది అక్కడికి మృతి చెందగా మరొకరు కూడా ఇటు ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత కూడా వారు చనిపోయారని చెప్పి కూడా ఇటు వైద్యులు అయితే ధృవీకరించడం జరిగింది. కానీ ఈ ఘటనలో ఇంకా క్షతగాత్రులు దాదాపు 25 పైగా కూడా ఉన్నారు కాబట్టి వారి ఆరోగ్య పరిస్థితి పైన కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. వారి ఒక్కొక్కరు కూడా ఏ విధంగా ఉన్నారు, వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, తర్వాత వారికి మెరుగైన వైద్యం అందించడానికి కూడా ఇక్కడ నుంచి ఉస్మానియా కానీ తర్వాత ఇటు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రి కూడా తరలించడానికి చూస్తున్నారు. కానీ ఘటన స్థలంలో వారి కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకొని వారైతే కన్నీరు మున్నీరు అయిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఉదయం వెళ్ళిన బస్సు తర్వాత అందరూ కూడా ఇటు తాండూరు నుంచి హైదరాబాద్కి వచ్చిన క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. దాంట్లో ప్రయాణికులతో పాటు ఇటు ఉద్యోగస్తులు తర్వాత ప్రమాదానికి సంబంధించి కూడా అధికారులకు సంబంధించి కూడా ముఖ్యంగా దాంట్లో ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని చెప్తున్నారు. అయితే ఈరోజు ఉదయం వెళ్ళిన ప్రయాణికులు అందరూ కూడా తాండూరు నుంచి హైదరాబాద్ కూడా ప్రతి నిత్యం కూడా వెళ్ళే క్రమంలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈరోజు ట్రైన్ కొద్దిగా ఆలస్యం కావడంతోనే కొంతమంది ప్రయాణికులు ఈ బస్సులో ఉండి తర్వాత ప్రయాణించిన వాళ్ళనే వాళ్ళలో కూడా కొంతమంది చనిపోయిన తెలుస్తుంది. కానీ ఒక్కొక్కరు ఒక గాథగా మిగిలిపోతున్న పరిస్థితి అయితే ఉంది. కొందరు ఉద్యోగం కోసం వెళ్తే కొందరు చదువుకోవడానికి తర్వాత కొందరు ఆసుపత్రికి రావడానికి కూడా వచ్చినట్లు తెలుస్తుంది. కానీ ఈ ఘటనలో జరగడంతో కూడా దాదాపు 19 మంది కూడా 19 కారణాలతో హైదరాబాద్కి ఇటు వస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం సంభవించింది. తర్వాత ఈ ప్రమాదంలో మృత్యువాత పట్టారని చెప్పి కూడా వారి కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒక కుటుంబాన్ని ఈటీవీ పలకరించిన ప్రయత్నం చేసినప్పటికీ ఒక కూతుర్ని ఎంబీఏ చదివించడానికి హైదరాబాద్లో ఎంబీఏ చదువుతుంది. ఆమె నిన్న ఆదివారం కావడంతో కూడా తాండూరుకి వచ్చింది. ఈరోజు ఉదయం తిరిగి కాలేజీకి వెళ్తున్న క్రమంలోనే ఆమె ఈ విధంగా ఈ ప్రమాదంలో మృతి చెందిందని చెప్పి కూడా వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ ఘటనకు సంబంధించి ఓవరాల్గా ఈ ఘటనలో ఇంకా ఈ వారి క్షతగాత్రులకు సంబంధించి అయితే మెరుగైన వైద్యం అందించడానికి అయితే అధికారులు అయితే మొత్తం 20 మంది అయితే మృతి చెందడంతో కూడా ఈ ప్రమాదం గల కారణం ఇంకా ప్రమాదానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వివరాలు వెళ్లిస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. జిల్లాలో రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో 21 మంది మృతి చెందారు. మృతుల్లో 2 డ్రైవర్లు సహా 10 మంది మహిళలు,
10 నెలల చిన్నారి తల్లి ఉన్నారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా 2 పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లాలో బస్సు దుర్ఘటన మరవక ముందే మరో ఘోర విషాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ రాంగ్ రూట్లో తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును అతి బలంగా ఢీకొంది. దీంతో బస్సులోనికి టిప్పర్ దూసుకెళ్లింది. టిప్పర్లోని కంకర మొత్తం బస్సులోని ప్రయాణికులపై పడిపోయింది. దీంతో బస్సు డ్రైవర్ దస్తగిరి, లారీ డ్రైవర్, 10 మంది మహిళలు, ఓ చిన్నారి తల్లి మృతి చెందారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉంది. కంకరలో పలువురు ప్రయాణికులు కూరుకుపోవడంతో స్థానికులు బయటకు తీశారు. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు కండక్టర్ రాధా ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మేము అన్ని దేవులాడినాము. ఇంటికి వాళ్ళ కొడుకు ఫోన్ చేసిన ఇట్లా బస్సు ఇట్లా అయిందిరా, మళ్ళీ అమ్మ ఉన్నదంటే వెళ్ళిపోయింది 6 గంటల గంట. అన్ని దేవులాడినాము, దొరకలేరు. దొరకకుంటే ఆ పొదలకి వెళ్ళి అన్ని దేవులాడినాము. చూస్తే కంకర్లు మొత్తం కప్పుకొని ఉన్నారు. అయితే ఇలా ఫోన్ చేసినా మేము ఇట్లా భయపడి ఇట్లా ఇట్లా అయిందని ఫోన్ చేసినాము. అంతే జరిగింది సార్. మాకు ఈ టైం తెలియదు. ఒక జాలం చేస్తుంటే మేము పని 4 ఒక జాలం చేస్తుంటే పని మేము ఒక జాలం కలిసి చేస్తుంటాం. కానీ మేమేంట ముందల వాళ్ళ బస్సులో ఎక్కిండ్రు 6-10 నిమిషాల బస్సుకు వాళ్ళు ఎక్కిండ్రు, 6:30 బస్సుకు మేము ఎక్కినాం. అట్లా అయింది. అయితే ఇట్లా అయిందని మేము ఫోన్ చేసినాం ఇంటికి. అంతే జరిగింది సార్. ఒక్కటేసారి వచ్చినా ఇలా వాళ్ళు జల్ది ముందు వచ్చిండ్రు అంతే. ఎక్కిరని తెలుసు మాకు, కానీ ఏ బస్కి ఎక్కిరో తెలియదు. అట్లాగే ఉంది అన్న, మాకైతే తెలియదు. 6 గంటల లోపటే వెళ్ళిరు వాళ్ళ ఇంటికి వెళ్ళి 6 గంటలకు కాలేదు, అప్పుడే వెళ్ళిరు. మాకైతే ఏం తెలియదు చూడనా. మేము ఏదో పేదోళ్ళము, ఎట్లయినా మేము పొద్దుగాల లేచి ఈ కూలి పని ఆ పని చేసుకుంటా తిరగతామన్నా. ఈ దేవుడు ఏమి మా మీదనే ఉన్నా, మా భర్తకు అట్లా తీసుకోపోయి ఈ దేవుడికి మా గిట్టగా అట్లాగే తీసుకోపోయినాక అన్నా. ఇక వీళ్ళు ఫోన్ చేసారు 8 వరకు అయింది. అప్పుడు ఫస్ట్ యాక్సిడెంట్ అయిందంటే వీళ్ళు పోయారేమో అని ఫోన్ చేసిన ఒక్కరు లేపుతలేరు, ఇద్దరు ఫోన్ చెప్తలేరు. ఇంటికి ఉన్నారేమని అంటే ఫోన్ చేసి మాకే అవసరం వచ్చి మళ్ళీ మా మరిది, మా అల్లుడు, మా కొడుకు ముగ్గురు వచ్చి గిట్టంగా మాకు తెలియకపోయింది. ట్రాఫిక్ చాలా ఉంది అమ్మ, పోతున్నాము కానీ ట్రాఫిక్లో నడవలేమేమో అని చెప్పిరన్న. అదే మాట జరిగింది. ఇక మాకు వచ్చింది అప్పటి నుంచి నాకైతే ఎట్లా చచ్చిపోయారని తెలియదు. ఇప్పుడు ఈడేదో వాడ మధ్యలో వచ్చినప్పుడు తెలుసు అట్లా చచ్చిపోయారని. తాండూరు నుంచి బస్సు హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కంకరలో కూరుకుపోయిన ప్రయాణికులను 3 జేసీబీల సహాయంతో బయటకు తీశారు. క్షతగాత్రులను చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ప్రయాణికుల ఆర్తనాదాలతో ఘటనా స్థలిలో భీతావహ వాతావరణం నెలకొంది. జిల్లాలో అయితే చనిపోయిన వాళ్ళు చూసారు సార్. బస్సు ఎలా ప్రమాదం జరిగింది అనేది అంటే టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం అని అన్నారు సార్. మనకైతే అంతకు ముందు తెలియదు. అందులో ఉన్న కండక్టర్ బస్సులో మొత్తం 70 మెంబర్స్ ఉన్నారని చెప్పింది. ఎంతవరకు కంకర వాళ్ళ మీద పడిపోయింది? చిన్న పిల్లలు మొత్తం కంకర ఎంతవరకు హైట్ అంటే మొత్తం బస్ మొత్తం నిండిపోయింది సార్, పూర్తి స్థాయిలో. అందులో ఉన్న కంకర అనేది పోలీసులు చెవులకే నేను
చేరుకుంటున్నారు. ఒక పక్క రెవెన్యూ అధికారులు, ఆర్టీసీ అధికారులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది వీళ్ళంతా కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 21 మంది వరకు మృత్యువాత పడ్డట్లు కూడా చెప్తున్నారు. ఉదయం 5:30 గంటలకు డిపో నుంచి బయలుదేరినటువంటి బస్సు 30 మంది ప్రయాణికులతో ప్రయాణించినట్లు తెలిసింది. అందులో దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు చెందినటువంటి విద్యార్థులు కావచ్చు, చిరు వ్యాపారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ప్రతినిత్యం అక్కడి నుంచి హైదరాబాద్కు చేరుకుంటారు, తిరిగి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. ఆ తర్వాత మార్గ మధ్యంలో మరో 30 మందికి పైగా బస్సులో ఎక్కి ప్రయాణించినట్లు కూడా తెలిసింది. అయితే ఈ మిర్జాపూర్ జాతీయ రహదారికి చేరుకోగానే అక్కడ మూలమలుపు ఉన్న ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి వేగంగా ఢీకొనడంతో కంకర టిప్పరు బస్సు ముందు భాగంలోకి దూసుకువెళ్ళిన వెంటనే టిప్పర్లో ఉన్నటువంటి కంకర అంతా కూడా బస్సు ముందు భాగంలో ఉన్నటువంటి ప్రయాణికుల మీద పడింది. దాంతో అక్కడ ఉన్న బస్సులో డ్రైవింగ్ చేస్తున్నటువంటి డ్రైవర్ సీట్లో ఉన్నటువంటి డ్రైవర్తో పాటు ఢీ కొట్టినటువంటి టిప్పర్ డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ముందు ఉన్నటువంటి 3 సీట్లలో ఉన్నటువంటి ప్రయాణికులు, ముఖ్యంగా డ్రైవర్ వెనుకలో ఉన్నటువంటి 3 సీట్లలో ఉన్నటువంటి ప్రయాణికులు, దాని పక్కనే ఉన్నటువంటి మరో 3 సీట్లలో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా అయితే టిప్పర్లో ఉన్నటువంటి కంకర కూడా భారీగా వేగంతో రావడం, రాంగ్ రూట్లో రావడం, అంచనా వేయకపోవడంతో ఆర్టీసీ డ్రైవర్ అంచనా వేయకపోవడంతో వేగాన్ని తగ్గించే ప్రయత్నం అయితే చేసినట్లు కూడా ఆర్టీసీ అధికారులు అయితే గుర్తిస్తున్నారు. స్థానికులు, అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు, స్థానికులు కావచ్చు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం అయితే టిప్పర్ డ్రైవర్ వేగంగా వచ్చి ఢీకొనడంతోనే ఈ మృతుల సంఖ్య భారీగా పెరిగిందని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కంకరను తీసివేసే ప్రయత్నాన్ని అయితే ముమ్మరంగా చేశారు. అక్కడ ఉన్నటువంటి అధికారుల సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి సిబ్బందులకు కూడా కాస్త ఇబ్బంది కూడా ఏర్పడ్డట్లు కూడా చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కంకరను తొలగించే ప్రయత్నంలో భాగంగా, కంకర కింద ఉన్నటువంటి మృతులను తీసే ప్రయత్నంలో భాగంగా కూడా కాస్త ఆలస్యం జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఇక అక్కడ ఉన్నటువంటి టిప్పర్ను, ఆర్టీసీ బస్సును వేరు చేయడం ఒక వంతు అయితే, అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను, గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు చకచక పంపించే ప్రయత్నం అయితే చేశారు. మృతులను అయితే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు చెబుతుంది. ఇప్పటివరకు అయితే అక్కడికి 19 మృతదేహాలను తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ లేకపోవడం, అదంతా వాళ్ళ మృతులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ సేకరించడం కూడా అక్కడ ఉన్నటువంటి బంధువులు కావచ్చు, లేదంటే వాళ్ళని గుర్తుపట్టిన వాళ్ళ ఆధారంగానే మృతి చెందిన వాళ్ళను గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక గాయపడిన వాళ్ళను కూడా మెరుగైన చికిత్స అందించాలని కూడా ఒకవైపు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించారు. మెరుగైన వైద్య సేవల కోసం అక్కడ ఉన్నటువంటి వారికి, అంటే ఒక్కసారిగా కుదుపు వచ్చి రావడంతో, భారీ వేగంతో టిప్పర్ ఢీకొనడంతో కుదుపు రావడంతో చాలామందికి తలలకు గాయాలు కావచ్చు, కొంతమందికి ఛాతీలో ఈ సీట్లు ఇరుక్కుపోవడం కావచ్చు, సీట్ల మధ్యలో కూడా ప్రయాణికులు ఇరుక్కుపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. వాళ్ళందరినీ కూడా క్షేమంగా వీలైనంత వరకు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే అక్కడ ఉన్నటువంటి సహాయక సిబ్బంది చేశారు. ఇప్పటికే టిప్పర్ లారీ నుంచి బస్సును వేరు చేశారు. వాటన్నిటిని కూడా పక్కన పడేసి అక్కడ ఉన్నటువంటి ప్రమాద బాధితులకు, అక్కడ ఉన్నటువంటి గాయపడిన వాళ్లకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కావచ్చు, ఆర్టీసీ అధికారులకు కావచ్చు, సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మెరుగైన చికిత్స ఖచ్చితంగా అందించాలని అక్కడ ఉన్నటువంటి అధికారులు గాయపడ్డ వారిని మెరుగైన చికిత్సకు అందించేలాగా అక్కడ ఉన్నటువంటి వైద్యులను వెంటనే పురమాయించాలని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సిబ్బందికి సూచించారు. సిబ్బంది కూడా తక్షణమే మెరుగైన వైద్యం అందించేందుకైతే సహాయక సేవలు అయితే చేపడుతున్నారు. అయితే ఉదయం 5:30కు బయలుదేరినటువంటి బస్సు 7:30 గంటల ప్రాంతంలో ఈ సింగిల్ లైన్, అంటే దాదాపు ఒక వాహనం మాత్రమే అక్కడ నుంచి, భారీ వాహనం అయితే ఒకటి మాత్రమే వస్తుంది. మూల మలుపులు కూడా ఈ రూట్లో ఎక్కువగా ఉంటాయి. దీంతో ప్రమాదాలు కూడా చాలా వరకు జరుగుతూనే ఉన్నాయని కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, స్థానికులు కావచ్చు చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకొచ్చారు. దాన్ని 4 లైన్ల రహదారిగా విస్తరించాలని కూడా చాలా రోజులుగా డిమాండ్ ఉండి, ఇటీవలే అక్కడికి వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామస్తులతో కూడా మాట్లాడి 4 లైన్ల రహదారి విస్తరణ కూడా చేపడుతున్నామని హామీ ఇచ్చారు. ఇంతలోనే ఈ ఘోర
ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి బాధితుల ఆర్తనాదాలతో అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా హాహాకారాలతో ధ్వనిస్తుంది. అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబ సభ్యులంతా కూడా బిక్కుబిక్కుమంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎక్కడ చెట్టుకొకలు పుట్టకొకలు పడిపోయారు, కొంతమంది సీట్ల మధ్యలోనే ఇరుక్కుపోయారు, కొంతమంది కంకర మీద పడడంతో అందులోనే కూరుకుపోయినటువంటి హృదయ విషాదకర దృశ్యాలు అయితే అక్కడ చోటు చేసుకున్నాయి. వాళ్ళందరినీ బయటకు తీసుకురావడమే అధికారులకు పెద్ద టాస్క్గా మారిపోయింది. ఒక్కొక్కరిని మెల్లమెల్లగా ముందుగా కంకర్ని బయటకు తీసి కంకర్లో చిక్కుకున్నటువంటి మృతదేహాలను బయటకు తీయడం ఒక అయితే అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా భారీగా ఒకటే రోడ్డు కావడంతో, జాతీయ రహదారి కావడంతో వెనుక వైపు కావచ్చు ముందు వైపు కావచ్చు వాహనాలు అయితే కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. అక్కడ ఉన్నటువంటి అంబులెన్సులు కావచ్చు, క్షతగాత్రులను కావచ్చు, గాయపడిన వాళ్ళను హాస్పిటల్కి తరలించడం కూడా కొంత ఆలస్యం కూడా అయినట్లు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గాయపడిన వాళ్లకు మెరుగైన వైద్య చికిత్సలు అయితే అందించేందుకైతే యంత్రాంగం అయితే యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తుందని కూడా చెప్తున్నారు. మరొకవైపు ప్రమాదం ఎలా జరిగిందనే దాని మీద కూడా ఆర్టీసీ అధికారులు అయితే విచారణ ప్రారంభించినట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆర్టీసీ బస్సు ఎంత వేగంతో వస్తుంది, టిప్పర్ ఎంత వేగంతో వస్తుంది, ఏ రూట్ నుంచి టిప్పర్ వస్తుంది, ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి వంటి వాటి మీద కూడా స్థానిక డిపో మేనేజర్లు కావచ్చు ఆర్టీసీ అధికారులు అయితే విచారణ ప్రారంభించినట్లు కూడా తెలుస్తుంది. విచారణకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇంకెప్పటి వరకు రాలేదు. పూర్తి స్థాయిలో అయితే ఇంకా దానికి ప్రమాదానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే అధికారులు చెప్పడం లేదు. చేబెళ్ల బస్సు ప్రమాదం మృతులందరికీ ఒకే చోట పోస్టుమార్టం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహాలను తరలిస్తున్నారు. తాజా సమాచారం మా ప్రతినిధి రంగారావు నాయుడు తెలుసుకుందాం. రంగారావు చెప్పండి, మృతదేహాలను ఉస్మానియాకు తరలింపునకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ప్రమాదానికి సంబంధించి మొత్తం మృతుల సంఖ్య 21కి చేరింది. మరో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని వివిధ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ముఖ్యంగా చేవెళ్ల సమీపంలో ఉన్నటువంటి మహేందర్ రెడ్డి జనరల్ ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా మృతుల సంఖ్య 21కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు డ్రైవర్ దస్తగీర్ తో పాటు మరొక 8 మందిని గుర్తించారు. కల్పన, వైఫ్ ఆఫ్ రాజిరెడ్డి బోరబండ తాండూరు సంబంధించింది. బచ్చన్ నాగమణి వైఫ్ ఆఫ్ దత్తాత్రేయ రెడ్డి, ఈమె కూడా బోరబండ ప్రాంతం, సర్వేరెడ్డిపల్లి, ఈమెది బానూరు మండలం. అదేవిధంగా తాలిబాం వైఫ్ ఆఫ్ శంకర్, వీరిది దన్నారం తండా వికారాబాదు. అదేవిధంగా మల్లగండ్ల హనుమతు సన్ ఆఫ్ లక్ష్మప్ప, ఇతని దౌలతాబాద్ మండలంగా గుర్తించారు. అదేవిధంగా గుర్రాల అబిత వైఫ్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి, గుర్రాల అబిత వైఫ్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి, ఏమది మొకిళ్ళ. అదేవిధంగా గుణమ్మ, మరొకళ్ళ పేరు గొలుసు గుణమ్మ. అదేవిధంగా షేక్ ఖాలిద్ హుస్సేన్, అదేవిధంగా తబ్సుమ్ జహీర్లు, అంటే మొత్తం 9 మందిని ఇప్పటికీ గుర్తించడం జరిగింది. వీరంతా కూడా తాండూరు వికారాబాద్ కు చెందిన వారే. అయితే ఈ బస్సులో దాదాపు 30 మంది వరకు ఉదయం 6 గంటల ప్రాంతంలో బస్సు బయలుదేరినప్పుడు మొత్తం తాండూరుకు సంబంధించి 30 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. వీరిలో ఎక్కువ మంది ఉద్యోగులు, అదేవిధంగా కాలేజీలకు సంబంధించిన పిల్లలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఘటనా స్థలంలో గాయపడ్డ వారందరినీ కూడా స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నారు. అదేవిధంగా చేవెళ్ల మృతులందరికీ ఒకే చోట పోస్ట్ మార్టం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉస్మానియా ఆసుపత్రిలో ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఉస్మానియా గాంధీ ఆసుపత్రికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ వైద్యుల బృందం అంతా కూడా ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. క్షతగాత్రులను కూడా గాంధీలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. అక్కడికి తరలించి వారందరికీ అవసరమైన చికిత్సను, మెరుగైన వైద్య చికిత్సను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం ఈ మేరకు అధికారులకు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఘటనా స్థలికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే యాదయ్య కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆసుపత్రికి వద్దకు వెళ్లి బాధితులను పరామర్శించి క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి క్షతగాత్రులను ప్రైవేట్ ఆసుపత్రులు తరలించే ఏర్పాట్లు ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఇకపోతే స్థానిక ఎమ్మెల్యే కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా ఘటనా స్థలిని పరిశీలించారు. ఘటన గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అయితే స్థానికులు కొంత ఆగ్రహంగా ఉన్నారు. ఘటనా స్థలిలో ఈ రహదారి ఇరుగ్గా ఉంది, ఎప్పటి నుంచో రహదారిని అభివృద్ధి చేయాలని కోరుతున్నప్పటికీ పట్టించుకోవటం లేదని స్థానిక ఎమ్మెల్యే యాదవ్పై కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఘటనకు సంబంధించి చాలా భయంకరమైన పరిస్థితి కనబడుతుంది. ఘటనా స్థలిలో బస్సు సగం వరకు లారీ దూసుకెళ్లటం పాటు ఒక పక్కకు ఒరిగి దాంట్లో కంకర లోడుతో వెళ్తున్న లారీ, ఈ లారీ కంకర మొత్తం కూడా బస్సులోని ప్రయాణికులపై పడటంతో ప్రమాద తీవ్రత పెరిగిందని మనం చెప్పవచ్చు. లారీని తొలగించేందుకు 2-3 జేసీబీలు వినియోగించారు. జేసీబీలు వినియోగిస్తున్నప్పటికీ లారీ బస్సును వేరు చేసే ప్రక్రియ కొంత ఆలస్యంగా జరిగింది. ఎందుకంటే ఉదయాన్నే ఆ మార్గం ఇరుకురుగ్గా ఉంది. ప్రమాదం జరిగిందన్న సమాచారం తెలిసిన వెంటనే చుట్టుపక్కల ఉన్న వారు అంతా కూడా ఘటనా స్థలికి చేరుకోవడం, వాహనాల్లో రావడం, ట్రాఫిక్ జామ్ కావడంతో కొంత సహాయ కార్యక్రమాలు మొదట కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అటు తర్వాత అధికారులంతా చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేసి సహాయ కార్యక్రమాలను ఉధృతం చేశారు. వీరందరినీ కూడా స్థానిక ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా బస్సు తాండూరుకు సంబంధించిన బస్సుగా గుర్తించారు. తాండూరు డిపో బస్సు ఇది. తాండూరు నుంచి హైదరాబాద్ కు ప్రతిరోజు ఫస్ట్ బస్ గా ఇది బయలుదేరుతూ ఉంటుంది. ఈ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులతో పాటుగా ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. బస్సు నెంబర్ వచ్చేసి TS 34 TA 6354 ఈ బస్సులో పూర్తి వివరాలను ఉన్నారు. కండక్టర్ రాధా మాత్రం చెప్తున్నారు. ఆమె చెప్పిన దాని ప్రకారం బస్సులో మొత్తం ప్రమాదం జరిగే సమయానికి 72 మంది ఉన్నట్లుగా కండక్టర్ రాధా చెప్పారు. అయితే బస్సు అప్పటి వరకు బాగానే వచ్చింది. మన్నెగూడ బస్ స్టాప్ వద్ద కొంతమంది ప్రయాణికులు దిగారు, మరి కొంతమంది ఎక్కారు. ఎక్కిన తర్వాత బస్సు వస్తుంది. డ్రైవర్ మరీ స్పీడ్ లో కూడా లేరు. కానీ ఒక్కసారిగా లారీ వచ్చి ఢీకొంటూ ప్రమాదం జరిగినట్లుగా కండక్టర్ రాధా మనకు చెప్పడం జరిగింది. అయితే రంగారావు గారు చెప్పండి, క్షతగాత్రులు ఎంతమంది చికిత్స పొందుతున్నారు, వారి పరిస్థితి ఎలా ఉంది? క్షతగాత్రులు ఇప్పటి వరకు పూర్తి స్థాయి సంఖ్య తెలియదు. అయితే బస్సులో 72 మంది ఉన్నారు. అందులో దాదాపు 21 మంది చనిపోయినట్లుగా మనకి ఇప్పటి వరకు అధికారికంగా తెలుస్తుంది. మిగతా 20 మంది వరకు గాయపడ్డట్టుగా తెలుస్తుంది. వారిలో కూడా మరొక 10 మంది పరిస్థితి విషమంగానే ఉన్నట్లుగా మనకి సమాచారం ఉంది. వీరందరినీ కూడా స్థానిక మహేందర్ రెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స చేస్తున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ధన్యవాదాలు రంగారావు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో 21 మంది మృతి చెందారు. మృతుల్లో 2 డ్రైవర్లు, 10 మంది మహిళలు, 10 నెలల చిన్నారి తల్లి ఉన్నారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా 2 పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లాలో బస్సు దుర్ఘటన మరవక ముందే మరో ఘోర విషాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ రాంగ్ రూట్లో తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును అతి బలంగా ఢీకొంది. దీంతో బస్సులోనికి టిప్పర్ దూసుకెళ్లింది. టిప్పర్లోని కంకర మొత్తం బస్సులోని ప్రయాణికులపై పడిపోయింది.
దీంతో బస్సు డ్రైవర్ దస్తగిరి, లారీ డ్రైవర్, 10 మంది మహిళలు, ఓ చిన్నారి, తల్లి మృతి చెందారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కంకరలో పలువురు ప్రయాణికులు కూరుకుపోవడంతో స్థానికులు బయటకు తీశారు. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు కండక్టర్ రాధా ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. జిల్లాలో ఇక చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈరోజు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగినటువంటి బస్సు ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రికి ఆ మృతదేహాలన్నీ తీసుకుని వస్తున్నారు. దీనికి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ మృతదేహాలన్నీ కూడా చేవెళ్ల ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ చేవెళ్ల ఆసుపత్రి నుంచి ప్రధానంగా హైదరాబాదు ఈ పోస్ట్ మార్టం కోసం తీసుకెళ్లే అవకాశం ఉంది. దీన్ని పర్యవేక్షించేందుకు స్వయంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు. దీనికి సంబంధించి ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని వివరిస్తారు. సార్ చెప్పండి. లోపలికి వెళ్ళొచ్చినాక చెప్తా. జరిగినటువంటి ఇన్సిడెంట్ దురదృష్టకరణ. గౌరవ మహేందర్ రెడ్డి గారు, మాజీ మంత్రి గారు కూడా వచ్చినారు, స్థానిక శాసనసభ్యుడు ఉన్నాడు. మేము అన్ని కూడా ఏ విధమైన ముందు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రస్తుత ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ లో ఏమైనా దీనికి సంబంధించి ఈ క్షతగాతులు కావచ్చు, అన్ని రకాల ఆర్టీసీ, పోలీసు, రెవెన్యూ అందరూ కూడా స్పందిస్తా ఉన్నారు. అందరూ కూడా బాధ్యత ఉంది. ఫస్ట్ క్షతగాత్రులకే ఫస్ట్ ప్రయారిటీ. ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. వైద్యం సంబంధించి అన్ని సేవలు కూడా అందించేందుకు సీఎం గారు కూడా ఆదేశించారు. మీరు కూడా చూసిన తర్వాత మాట్లాడతాం ప్లీజ్. అయితే ఇప్పటికే పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి ఇప్పటికే ఏవైతే మెరుగైన వైద్యం కావచ్చు, ప్రాథమిక వైద్యం అందించేందుకు ఇక్కడికి వచ్చి లోపల ఏం జరుగుతుంది, వైద్య సేవలు ఎలా ఉన్నాయనే విషయాలను ఆరా తీసేందుకు ఇక్కడ ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. మరోవైపు ఎంపీ గారు కూడా వచ్చారు. సార్ చెప్పండి, మీరు చూశారు స్వయంగా, ఎలా ఉంది సార్ పరిస్థితి? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నేను లోపల పోయి వచ్చినా పోయేది లేకుండా, ఎందుకంటే నిద్ర పట్టదు. ఆ దృష్టిని చూస్తే నిద్ర పట్టదు. 13 మంది మహిళలు, ఓ పసిపాప, ఓ 5-6 మగోళ్ళు ఆడ ఘోరంగా ఉన్నది. అసలు లోపల పోయేదే లేకుంటే నేను నిద్ర పట్టదు. 10 రోజులు నిద్ర పట్టదు. అది చాలా మంది ఊపిరి లేక కంకర మీద పడ్డారు. అండ్ ఎంతోమంది తలలు పగిలినాయి. ఆ పసిపాపనైతే మేము చూసేదే లేకుంటే ఇది చాలా ఘోరంగా ఉంది. నాకు తెలిసినంత వరకు నిర్లక్ష్యం ఆ కంకర్ లారీ డ్రైవర్దే అని అంటారు. నాకు తెలియదు, పోలీసు వాళ్ళు చెప్తారు చక్కగా. కానీ ఆ డ్రైవర్లేదే కాక నిర్లక్ష్యం ఎంతోమంది ఉంది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఇది వంకర్ తింకర హైవే ఎప్పుడు వేసింది? నిజాం జమానాల. ఎందుకు వేసింది ఇట్లా? ఎందుకంటే నిజాం ఎండాకాలంలో చల్లగా ఉంటుంది, వికారాబాద్కు హాలిడే పోతుంటే ప్రతిసారి కల్వర్ట్లు కొట్టుకుపోయేది. సో కల్వర్ట్లు లేని హైవే కావాలంటే ఒక రిచ్ లైన్ హైవే కట్టింది. రిచ్ లైన్ హైవే అంటే వాగులు తప్పించుకొని, వాగులు దగ్గర వాగుల మీద బ్రిడ్జ్ అయ్యాక వాగులను తప్పించుకొని వంకర్ తింకర రోడ్డు కట్టిర్రు. ఆ సమానాల పర్వాలేదు, గంటలు పోయేది, 2 గంటలు పోతారు, ఎంతో అవుతుంది. కానీ యాక్సిడెంట్లు అప్పుడు కాలేదు. ఎందుకంటే టాంగాలు ఉండేది. ఆ పాత సమానా కార్లు 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ పోవు. ఇప్పుడు కొత్త సమానా కార్లు, మోటార్ సైకిల్ 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు, బస్సులు కూడా 100 కిలోమీటర్లు పోతున్నాయి, ట్రక్లు కూడా పోతున్నాయి. ఇది నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు పాయింట్అవుట్ చేసిన, దీన్ని చక్కగా చేయాలని. కానీ 2017 ఇట్లా నేను లాస్ట్ ఇయర్ ఎంపీ ఉన్నప్పుడు అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వము నితిన్ గడ్కరీ గారు హైవే శాంక్షన్ చేసిండ్రు. దీన్ని హైవే చేద్దామని. చాలా సంతోషమైంది నాకు. ఎందుకంటే దీంతో సహా ఇంకా 10 హైవేలు కూడా తెలంగాణలో చేసిండ్రు. హైవే శాంక్షన్ చేసిండ్రు, నిధులు కేటాయించిండ్రు. కానీ ఎవరికి రాష్ట్ర ప్రభుత్వానికి పక్కకు పెట్టిండ్రు. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ పాత్ర, భూస్వీకరణ పాత్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటుంది.
అంతటా చేసిండ్రు. హైవేలు అయిపోయినాయి కూడా, కరీంనగర్లో చేసిండ్రు, నల్గొండలు చేసిండ్రు, అంతటి కూడా చేసిండ్రు. ఆ 10 హైవేలు అయిపోయినాయి, కానీ ఇది మాత్రం నిర్లక్ష్యం. సార్ విశ్వేశ్వరరెడ్డి గారు, ఏదైతే క్షతగాతులు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఏమైనా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మీరైనా మానిటర్ ఫాలోఅప్ చేస్తున్నారా? ఇప్పుడు నేను చూస్తాను వీళ్ళకు ఇప్పుడు పోయి చూస్తాను, కేంద్రం ఏమిస్తుంది, రాష్ట్రం ఏమిస్తుంది, ఎవరేమి ఇస్తారో చూద్దాము. కానీ తర్వాత ఇప్పుడైతే ఆ బాధలు ఉన్నారు, వాళ్ళ ఇమీడియట్లీ ఆ బాధలు ఎట్లా ఓదార్చాలి అది చూసుకోవాలి మనము. అదొకటి తప్పనిసరిగా. దీని తర్వాత NGT వేసిండ్రు, కానీ ఇప్పుడు లాస్ట్కు ఇన్నేళ్ళు 2017లో శాంక్షన్ చేసిన హైవే ఇప్పటి వరకు కాలేదు. ఇప్పుడు మొదలవుతుంది, ఈ 1.5 ఇయర్లో అయిపోతుంది. ఏదైతే అప్పట్లోనే ఉన్న రహదారి ఇప్పటికే కొనసాగడం వల్ల జనాభా పెరగడం, ప్రయాణికులు అందరూ కూడా ఆ రహదారిపైన ప్రయాణించడంతో ఇరుకు రహదారులన్నీ ఉండడంతో ఆ ఇబ్బందులు తలెత్తున్నాయని, మరోవైపు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో ఎంపీగా తను ఉన్నాను కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే మాట్లాడామని, రోడ్ల విస్తరణ కోసం అన్ని రకాల చర్యలు చేపడతామని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. ఏదైతే ఆ లోపల ఆసుపత్రుల్లో క్షతగాతుల వద్దకు వెళ్ళి పరామర్శ చేశానని, తనకెంత కూడా హృదయ విదాకర ఘటన చూసి కలచవేసిందని, దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పడం జరిగిందని చెప్పారు. మరోవైపు ఎక్కువ మంది మహిళలు చనిపోవడం, దానికి సంబంధించి ఎంతో బాధగా ఉందని చెప్పారు. మరోవైపు ఎవరైతే ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోయారో వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని, ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట వాళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ చేపట్టారు. ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో ఈ ప్రమాదాన్ని మెడికల్ ఎమర్జెన్సీగా చూడాలని, దీనికి సంబంధించి ఎవరైతే చనిపోయారో వారందరినీ కూడా ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చి వేగవంతంగా పోస్ట్ మార్టం నిర్వహించాలని చెప్పారు. మరోవైపు గాంధీ ఆసుపత్రిలో కూడా నిష్ణాతులైన వైద్యులను అందుబాటులో ఉంచడం, వెల్ ఎక్విప్మెంట్స్కి సంబంధించి అన్నీ కూడా ఏర్పాట్లు చేసి వైద్య సేవలు అందించాలని చెప్పారు. మరోవైపు ఇక్కడ చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి దాదాపు 19 మృతదేహాలు వచ్చినట్లు తెలుస్తుంది. ఇవన్నీ కూడా కాసేపట్లో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్తారు. అయితే ఇప్పటికే స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకుని దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా అధికారులకు ఇచ్చారా, లేకపోతే వారి దగ్గర ఉన్న సమాచారం ఏంటనే విషయాలను సారు స్వయంగా పర్యవేక్షించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఆదేశాలు కూడా జారీ చేసామని చెప్పారు. ఇక్కడ అంబులెన్స్ దగ్గర కూడా వచ్చి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు మంత్రి గారు. మరోవైపు ఆయనతో పాటు జిల్లా యంత్రాంగం కూడా వచ్చి పర్యవేక్షణ చేపడుతుంది. సార్ చెప్పండి, మీ దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం. ఓకే సార్, దీనికి సంబంధించి ఏదైతే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడే లోపలికి వెళ్ళి రావడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులను కూడా వివరాలు అడిగి తెలుసుకున్నాం. ఇది ప్రమాదం చాలా బాధాకరమైన ప్రమాదం కాబట్టి ఏదైతే ఉందో దీన్ని అత్యవసర ప్రమాదంగా చూస్తామని, ఎవరైతే మృతదేహాలకు సంబంధించి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కూడా మంత్రి గారు చెప్పారు. మరోవైపు ఎవరైతే ఈ బస్సు ప్రమాదంలో మృతి చెందారో వారికి సంబంధించి కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి మొత్తం కూడా పోలీసు అధికారులు, అలాగే దీనికి సంబంధించి ఎవరైతే స్థానికులు కుటుంబ సభ్యులు మృతి చెందారో వారికి సంబంధించి కుటుంబ సభ్యులు మంత్రి గారి దగ్గరకు వచ్చి వారి గోడును గొక్కుతున్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులందరూ కూడా చేరుకున్నారు. దీనికి సంబంధించి ఆయన ఇటు వైద్య శాఖతో పాటు అలాగే జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా పర్యవేక్షణ చేస్తూ ఆరా తీస్తున్నారు. అయితే ఏదైతే జరిగిందో ప్రమాదం, ఈ ప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని పొన్నం ప్రభాకర్ అన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ సాయం చేయాలి అన్ని రకాలుగా సాయం చేస్తుంది. దీనిపైన ఇప్పటికే సీఎం కూడా స్పందించారని ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు ఆయన ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీతో కూడా మాట్లాడి అయితే ప్రాథమిక సమాచారం అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుని మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. మరోవైపు ఇక్కడ చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి అధికారులతో పాటు ఈ వైద్య సేవలను అందించేందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు కాసేపట్లోనే మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు స్పందించి దీనికి సంబంధించి వివరాలు చెప్పే అవకాశం ఉంది.
ఏదైతే ఇప్పటికే గాంధీ హాస్పిటల్కి, ఉస్మానియా హాస్పిటల్కి కూడా ఈ పోస్ట్ మార్టం చేసేందుకు మృతదేహాలను తీసుకెళ్లే అవకాశం ఉంది. మరోవైపు దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్ని రకాలుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని హెల్ప్ చేశారు. సిఎస్ డీజీపీతో కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాదానికి సంబంధించి ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద దాదాపు 4 అంబులెన్స్ని ఏర్పాటు చేశారు. ఈ 4 అంబులెన్స్లు కూడా కాసేపట్లో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లే అవకాశం ఉంది. గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం వీలైనంత వేగంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే క్షతగాత్రులు కూడా చాలామంది ఉన్నారో వారందరినీ కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎవరైతే కుటుంబ సభ్యులు మృతి చెందారో వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వచ్చి చాలా కన్నీటి పర్యంతరం అవుతున్నారో దీనికి సంబంధించి ఏదైతే ఉందో విజువల్స్ కూడా మనము చేవెళ్ల ఆసుపత్రి వద్ద, ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర చూడొచ్చు. ఈ ఘటన ఏదైతే ఉందో, ఈ ప్రమాదకరమైన ఘటన, దీనికి సంబంధించి తెలిసిన వెంటనే అన్ని రకాలుగా ప్రభుత్వం ఏం చేయాలో దానికి సంబంధించి అన్ని రకాలుగా కూడా చేసేందుకు సిద్ధంగా ఉందని ప్రభుత్వం చెబుతూ ఉంది. ఇప్పటికే దీంతో మాట్లాడేందుకు అధికారులు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. దీనికి సంబంధించి పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడ చేరుకుని వివరాలు వెల్లడించారు. ఏదైతే మృతి చెందారో మృతుల కుటుంబాలందరూ కూడా ఇక్కడ చేరుకుని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని, మెరుగైన వైద్యంతో పాటు ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాదానికి సంబంధించి మృతుల సంబంధించి అన్నీ కూడా ఆరా తీస్తున్నారు. ఎలా జరిగింది ఏంటి అనే విషయాలను దీనికి సంబంధించి పొన్నం ప్రభాకర్ గారు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఇటు ఎస్పీతో దీనికి సంబంధించి అన్ని రకాల కూడా ఏర్పాట్లు మన విజువల్స్ కూడా చూడొచ్చు. అధికారులతో పొన్నం మాట్లాడుతూ ఉన్నారు. పోస్ట్ మార్టం ఇక్కడే చేయాలని నిర్ణయం తీసుకుని అన్ని చెప్తాం. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవేల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో 21 మంది మృతి చెందారు. మృతుల్లో 2 డ్రైవర్లు, 10 మంది మహిళలు, 10 నెలల చిన్నారి తల్లి ఉన్నారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా 2 పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లాలో బస్సు దుర్ఘటన మరవక ముందే మరో ఘోర విషాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవేల మండలం మీర్జాగూడ వద్ద కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ రాంగ్ రూట్లో తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును అతి బలంగా ఢీకొంది. దీంతో బస్సులోనికి టిప్పర్ దూసుకెళ్లింది. టిప్పర్లోని కంకర మొత్తం బస్సులోని ప్రయాణికులపై పడిపోయింది. దీంతో బస్సు డ్రైవర్ దస్తగిరి, లారీ డ్రైవర్, 10 మంది మహిళలు, ఓ చిన్నారి తల్లి మృతి చెందారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉంది. కంకరలో పలువురు ప్రయాణికులు కూరుకుపోవడంతో స్థానికులు బయటకు తీశారు. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు కండక్టర్ రాధా ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మొత్తం కంకర్లు ఉన్నారు జనాలు. కంకర్లు అటు సైడ్ మొత్తం పోయారు. అటు సైడ్ ఉన్న వాళ్ళు మొత్తం పోయారు. కంకర్లో పోయారు.
తాండూరు నుంచి బస్సు హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కంకరలో కూరుకుపోయిన ప్రయాణికులను 3 జేసీబీల సహాయంతో బయటకు తీశారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ప్రయాణికుల ఆర్ధనాదాలతో ఘటనా స్థలంలో భీతావహ వాతావరణం నెలకొంది. మొత్తం కంకర్లు ఉన్నారు జనాలు. కంకర్లు అటు సైడ్ మొత్తం పోయారు. అటు సైడ్ ఉన్న వాళ్ళు మొత్తం పోయారు. కంకర్లో పోయారు. సహాయ చర్యల్లో పాల్గొన్న చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ కు గాయాలయ్యాయి. సీఐ కాళ్లపైకి జేసీబీ ఎక్కడంతో తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులకు మంత్రి పొన్నం పరామర్శ చేశారు. చేవెళ్ల ఆసుపత్రికి వచ్చిన సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తో పాటు చేవెళ్ల ఆసుపత్రికి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి కూడా చేరుకున్నారు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రికి చేరుకొని చనిపోయిన మృతుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. మొత్తం కంకర్లు ఉన్నారు జనాలు. కంకర్లు అటు సైడ్ మొత్తం పోయారు. అటు సైడ్ ఉన్న వాళ్ళు మొత్తం పోయారు. కంకర్లో పోయారు. హాస్పిటల్లో కూడా ఏదైతే క్షతగాతులు ఉన్నారో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో 21 మంది మృతి చెందారు. మృతుల్లో 2 డ్రైవర్లు, 10 మంది మహిళలు, 10 నెలల చిన్నారి తల్లి ఉన్నారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా 2 పరిస్థితి విషమంగా ఉంది. చేవెళ్ల ఘటనలో మృతులకు ఉస్మానియాలో పోస్టుమార్టానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 5 బృందాలతో పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్ వెల్లడించారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో 21 మంది మృతి చెందారు.
మృతుల్లో 2 డ్రైవర్లు, 10 మంది మహిళలు, 10 నెలల చిన్నారి తల్లి ఉన్నారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లాలో బస్సు దుర్ఘటన మరవక ముందే మరో ఘోర విషాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ రాంగ్ రూట్లో తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును అతి బలంగా ఢీకొంది. దీంతో బస్సులోనికి టిప్పర్ దూసుకెళ్లింది. టిప్పర్లోని కంకర మొత్తం బస్సులోని ప్రయాణికులపై పడిపోయింది. దీంతో బస్సు డ్రైవర్ దస్తగిరి, లారీ డ్రైవర్, 10 మంది మహిళలు, ఓ చిన్నారి తల్లి మృతి చెందారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కంకరలో పలువురు ప్రయాణికులు కూరుకుపోవడంతో స్థానికులు బయటకు తీశారు. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు కండక్టర్ రాధా ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తాండూరు నుంచి బస్సు హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కంకరలో కూరుపోయిన ప్రయాణికులను 3 జేసీబీల సహాయంతో బయటకు తీశారు. క్షతగాత్రులను చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ప్రయాణికుల ఆర్తనాదాలతో ఘటనా స్థలిలో భీతావహ వాతావరణం నెలకొంది. సహాయ చర్యల్లో పాల్గొన్న చేవేళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ కు గాయాలయ్యాయి. సీఐ కాళ్లపైకి జేసీబీ ఎక్కడంతో తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో 21 మంది మృతి చెందారు. మృతుల్లో 2 డ్రైవర్లు, 10 మంది మహిళలు, 10 నెలల చిన్నారి తల్లి ఉన్నారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పాదకేడుకు అయింది వచ్చేసారి మధ్యలో 6:47 మధ్యలో. మీరు ఎన్ని గంటలకు బయలుదేరారు? ఇక్కడికి వచ్చినాక అసలు అంటే ఎంత లారీ ఎంత వేగంగా ఉన్నట్లు మీరు గమనించినట్లు? ఆయన వేగంగానే ఉన్నాడు సార్. మేము ఇంకా స్లోగానే ఉన్నాము. ఆయన డ్రైవర్ అది వస్తున్నదనే స్పీడ్లోనే ఆయన కిందికి దిగిండు. అయినా కానీ దిగినాగానే అది వచ్చి గుద్దుకున్నది. ఏం లేదు సార్, చిట్టంపల్లి దగ్గర కూడా ఒక ఆమె ప్యాసింజర్ ఎక్కింది. ఆమెకు టికెట్ ఇచ్చినాం, ఇట్లా కూర్చున్నాం. పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు మా దాంట్లో, మా బస్సులో. అయితే వాళ్ళు సిటీకి తీసుకున్నారు. మేము వెళ్తున్నాము. అసలు అది అనుకోకుండా అసలు జరుగుతుందనే విషయం కూడా తెలియదు. అంత వేగంగా అయిపోయింది అంతే. దాంట్లో ప్రయాణించిన వాళ్ళు అందరూ కూడా అంటే ఉద్యోగస్తులు అంటూ తెలుస్తుంది. ఉద్యోగులే ఉన్నారు సార్, చాలా వరకు ప్యాసింజర్లు కూడా ఉన్నారు, ఉద్యోగులు కూడా ఉన్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై
ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీ కొట్టడంతో 21 మంది మృతి చెందారు. మృతుల్లో 2 డ్రైవర్లు, 10 మంది మహిళలు, 10 నెలల చిన్నారి తల్లి ఉన్నారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా 2 పరిస్థితి విషమంగా ఉంది. దాదాపు ఒక 30 మంది దాకా మేము 30 నుంచి 35 మందికి మేము ఇంజెక్షన్ టీటీ, డైక్లో, ఐవీ ఫ్లూయిడ్, స్టెబిలైజేషను, ఇమ్మొబిలైజేషను, కొంతమందికి సిపిఆర్ చేసి ట్రై చేసినాము. సో ఇక్కడ కూడా కొంతమందిని డెత్ డిక్లేర్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరినీ కూడా డైరెక్ట్ డెత్ అయిన వాళ్ళని క్లినికల్గా డెత్ డిక్లేర్ చేసి మార్చిరీలో పెట్టడం జరిగింది. వాళ్ళు ఉన్నాయి కొంతమందికి ఇంజరీస్, కొంతమంది ఫేషియల్ ఇంజరీస్ ఉన్నాయి, కొంతమందికి హ్యాండ్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, కొంతమందికి అబ్డామినల్ ఇంజరీస్, కొంతమందికి లెగ్ ఇంజరీస్. వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు ప్రస్తుతానికి. వాళ్ళందరికీ ఇమ్మొబిలైజేషన్ చేయడం, ప్రైమరీ ట్రీట్మెంట్ చేయడం, నియర్ బై పట్నం మహేందర్ రెడ్డి కానీ ఉస్మానియా కానీ అవసరం ఉన్న వాళ్ళని, మరీ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళని ఉస్మానియా దాకా కూడా రిఫర్ చేయడం. దాదాపు ఒక 35 మెంబర్స్ దాకా వచ్చిండు. ఇందులో ఇక్కడ నుంచి దాదాపు ఒక 15 to 18 మెంబర్స్ని ఆల్రెడీ రిఫర్ చేశాం. కర్నూలు జిల్లాలో బస్సు దుర్ఘటన మరవక ముందే మరో ఘోర విషాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ రాంగ్ రూట్లో తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును అతి బలంగా ఢీకొంది. దీంతో బస్సులోనికి టిప్పర్ దూసుకెళ్లింది. టిప్పర్లోని కంకర మొత్తం బస్సులోని ప్రయాణికులపై పడిపోయింది. దీంతో బస్సు డ్రైవర్ దస్తగిరి, లారీ డ్రైవర్, 10 మంది మహిళలు, ఓ చిన్నారి తల్లి మృతి చెందారు. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉంది. కంకరలో పలువురు ప్రయాణికులు కూరుకుపోవడంతో స్థానికులు బయటకు తీశారు. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు కండక్టర్ రాధా ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తాండూరు నుంచి బస్సు హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కంకరలో కూరుకుపోయిన ప్రయాణికులను 3 జేసీబీల సహాయంతో బయటకు తీశారు. క్షతగాత్రులను చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. ప్రయాణికుల ఆర్తనాదాలతో ఘటనా స్థలిలో భీతావహ వాతావరణం నెలకొంది. సహాయ చర్యల్లో పాల్గొన్న చేవేళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ కు గాయాలయ్యాయి. సీఐ కాళ్లపైకి జేసీబీ ఎక్కడంతో తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.